బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్లో మారణ హోమం సృష్టించిన తర్వాత ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు, వారు ఇప్పటికే సరిహద్దులు దాటి పిఓకేలోకి వెళ్లిపోయారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు దిమ్మ తిరిగే సమాధానాలు చెప్తున్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇంకా కాశ్మీర్లోనే నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరంతా కూడా సౌత్ కాశ్మీర్లోనే ఉన్నారనేది ఎన్ఐఏ అనుమానం. ప్రస్తుతం వీరంతా అల్ట్రా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను వాడుతున్నారని, అందుకే వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని అనుమానిస్తోంది ఎన్ఐఏ. కేవలం ఈ నలుగురు ఉగ్రవాదులు మాత్రమే కాదు, వారితో పాటు అనేక మంది ఉగ్రవాదులు కూడా కశ్మీర్లో ఇంకా ఉన్నారని ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది. బైసరన్ వ్యాలీలో దాడులు చేసే సమయంలో అక్కడ కూడా ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. పొరపాటున భద్రతా బలగాలు వేగంగా అక్కడికి చేరుకుంటే వారిపై అటాక్ చేసేందుకు దూరంగా పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక బైసరన్ వ్యాలీ కాల్పులపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు గుర్తించింది. ఒకరు ఎగ్జిట్ గేట్ వద్ద, ఇద్దరు మెయిన్ గేట్ వద్ద, ఒకరు పైన ఫారెస్ట్ వైపు నుంచి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదుల్లో ఇద్దరు ఆర్మీ దుస్తుల్లో ఉన్నారు. మొదట ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న ఉగ్రవాది కాల్పులు జరపగా పర్యాటకులు భయంతో మెయిన్ గేట్ వైపు పరుగులు తీశారు. అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు వారిని భయపెట్టారు. ఇక కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు ఉపయోగించిన ఫోన్లలో సిమ్ లేదని, ఇది షార్ట్ రేంజ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు పంపడానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇక ఉగ్రవాదులు ఈ దాడులు చేయడానికి 3 పర్యాటక ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో ఆ ప్రాంతాలను విరమించుకొని బైసరన్ వ్యాలీలో దాడులు చేసినట్లు గుర్తిస్తోంది ఎన్ఐఏ. पति साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खालिद से मेरा पति साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खालिद से मेरा पति साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खालिद से मेरा पति साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली। ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ఎన్ఐఏ చెప్తున్నటువంటి మాటల్లో కీలక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. సో ఏదైతే అనుమానిస్తున్నారో నిజంగానే ఉండొచ్చా అవన్నీ? పహల్గామ్లో చూస్తూ ఉన్నాము. మనకు సంబంధించి పహల్గామ్లో మారణ హోమం సృష్టించిన తర్వాత కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తోంది ఎన్ఐఏ. ఇప్పటికే సరిహద్దులు దాటి పిఓకేలోకి వెళ్లిపోయారా అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు. ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఇంకా కశ్మీర్లోనే ఉండొచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. వీరంతా కూడా సౌత్ కాశ్మీర్లోనే ఉన్నారు అనేది ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తున్నటువంటి అనుమానం. ప్రస్తుతం వీరంతా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను వాడుతున్నారని, బయటికి రాకుండా సెక్యూరిటీతో ఉంటున్నారని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని అనుమానిస్తోంది. ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి శివ. చూస్తున్నాం ఎన్ఐఏ చేసినటువంటి అనుమానాల వెనుక నిజం ఎంత ఉండొచ్చు, అసలు నిజంగానే కీలక అంశాలు అయితే చెప్తూ ఉన్నారు, నిజంగానే అనుమానాలు ఉన్నాయంటారా? రైట్, డెఫినెట్గా ప్రజెంట్ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఏదైతే పెహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ఉత్తర కాశ్మీర్లోనే తలదాచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఉగ్రవాదులు ముందుగా రెక్కీ నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి ఈ నెల 15వ తేదీనే రెక్కీ నిర్వహించి, అంటే వారం రోజుల ముందు, కాల్పులకు వారం రోజుల ముందు వాళ్ళు 2 ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయాలని భావించారు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. అంటే వారు అటాక్ చేసే సమయంలో ఎవరు అడ్డు రాకపోతే కేవలం పర్యాటకులు మాత్రమే వారిని టార్గెట్గా చేసుకుని దాడులు చేయాలి. ఒకవేళ మధ్యలో భద్రతా బలగాలు కూడా అడ్డు వస్తే వారిపై దాడి చేయాలనేది కూడా వారు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా పర్యాటకులపై దాడి చేసే క్రమంలో ఎవరు భద్రతా బలగాలు ఎవరు లేని పక్షంలో ఎవరు లేరు కాబట్టి మొత్తం పర్యాటకులనే టార్గెట్గా చేసుకుని అక్కడ కాల్పులు జరిపి తర్వాత అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న
గుర్రపుకు సంబంధించి గుర్రపు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆదిల్ అడ్డుకోవడంతో అతన్ని అడ్డుకునే క్రమంలో అతను కాల్చడం, ఆ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకునే నేపథ్యంలో అక్కడి నుంచి పరారైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తం ఉగ్రవాదులు 4 ఉగ్రవాదులు లోపలికి వెళ్ళడం, మెయిన్ గేట్ నుంచి 2 ఉగ్రవాదులు వెళ్ళగానే అక్కడ నేవీ ఆఫీసర్ సంబంధించి ఇంతకుముందు మనం టీవీలో విజువల్స్, బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూసాం. కన్వర్ను కాల్చి చంపారు. కాల్చి చంపిన సందర్భంలో అతని భార్య కూడా అక్కడ రోధిస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అక్కడ కన్వర్ మీద అటాక్ చేసిన తర్వాత మరి లోపలికి వెళ్ళి ఉగ్రవాదులు అక్కడ కాల్పులు జరిగిన వెంటనే మరికొంతమంది అక్కడ ఉన్న పర్యాటకులందరూ కూడా మెయిన్ గేట్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడే ఉన్న మరొక ఉగ్రవాది వారిపై అటాక్ చేశారు. అలా మరొక ఉగ్రవాది వేరే వైపు నుంచి లోపలికి వెళ్ళి డౌన్లోకి వెళ్ళి అక్కడ వరుసగా అక్కడున్న అంటే ఇద్దరిని డివైడ్ చేసి, ముస్లింలు హిందువులు డివైడ్ చేసి అక్కడ హిందువులపై మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళందరిపై కూడా దాడి చేశారు. ఒక ఉగ్రవాది మాత్రం కొండల మధ్యలో, చెట్ల మధ్యలో నుండి అక్కడ నుంచి పైనుంచి ఆర్మీ వారు ఎవరైనా, భద్రతా బలగాలు ఎవరైనా వస్తున్నారో ఏంటి అనేది కూడా అతను పర్యవేక్షించడానికి తెలుస్తుంది. ఇదంతా కూడా మొత్తం 4 ఉగ్రవాదుల పర్యవేక్షణలోనే 4 ఉగ్రవాదులు పాల్గొన్నారు. కాల్పులో మాత్రం 3 పాల్గొన్నారు. ఒకరు మాత్రం పైనుండి చూస్తున్నారు. వారికి మరికొంతమంది ఉగ్రవాదులు సహకరించారనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ వద్ద ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఎన్ఐఏ వద్ద కీలక సమాచారం ఉందనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇటు కాశ్మీర్లోని పుల్వామా సరిహద్దు ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లోనే వారు తలదాచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏదైతే సిమ్ కార్డులు కూడా, ఫోన్లు లేకుండా సిమ్ కార్డులను ద్వారా వారు కమ్యూనికేషన్కి సంబంధించి వినియోగించినట్టు కూడా తెలుస్తుంది. అంటే అల్ట్రా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ సంబంధించిన సిస్టమ్ను వారు వాడినట్లుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. అంటే వారితో పాటు అనేక మంది ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నగ్గి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం ప్రజెంట్ మనం కుప్వారా ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ కాల్పులకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా, అంటే కార్మికుల ఒప్పందంలో భాగంగా ఉల్లంఘించి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతుంది. అయితే కుప్వారా సరిహద్దు ప్రాంతంలో ప్రజెంట్ మనం ఉన్నాం. అయితే మరోవైపు ఏదైతే కాల్పులు జరిపిన తర్వాత ఇది కాశ్మీర్లోనే ఉన్నారు. ఇటు కుప్వారాలో ఉన్నారా, పుల్వామాలో ఉన్నారా, ఎక్కడున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడే తలదాచుకున్నారు అనేది కూడా ఎన్ఐఏ దగ్గర, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ టీం వద్ద, దర్యాప్తు సంస్థ వద్ద అయితే వారి దగ్గర కీలక ఆధారాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బైసరెడ్ వ్యాలీలో మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగా 4 కాల్పులు జరిపారు. మెయిన్ గేట్ నుంచి 2, ఎగ్జిట్ గేట్ నుంచి 1 వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు వీరందరూ కూడా మిలిటరీ దుస్తుల్లోనే, అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనిక దుస్తుల్లోనే వీరంతా కూడా దాడులకు తెగబడ్డారు. అక్కడ పర్యాటకులు కూడా అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులే అని ఎవరు కూడా భయపడని పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక్కసారిగా ముందు కాల్పులు జరిపిన నేపథ్యంలో అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత మరొక ఉగ్రవాది అటాక్ చేశారు. ఇలా 3 ఉగ్రవాదులు పర్యాటకులపై అటాక్ చేసి 26 మందిని హతమార్చారు. మధ్యలో గుర్రపు నిర్వాహకుడు, ఎవరైతే గుర్రాల మీద పర్యాటకులు తీసుకుని వెళ్తారో అక్కడ ఆదిల్ అడ్డుకోవడంతో అక్కడ చాలామంది ప్రాణాలకు అడ్డు రావడంతోనే అక్కడ ఆదిల్ వల్ల మరికొంత ప్రాణ నష్టం తగ్గింది అనేది కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్ర దాడుల వెనుక, దాడులకు సంబంధించి మొత్తం అనేక మంది హస్తం ఉంది. ముందుగానే రెక్కి నిర్వహించి, వారం రోజులు ముందుగా రెక్కి నిర్వహించి 15వ తారీఖున మొత్తం అంతా ప్రాంతాలని కూడా పరిశీలించిన తర్వాత 22వ తేదీన ట్రెక్కింగ్ చేస్తూ వారు పైకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గేట్ నుంచి 2, వెనుక గేట్ నుంచి, వేరే గేట్ నుంచి ఒకరు మాత్రం లోపలే ఉండి ఈ అడవిలోనే, అంటే చెట్ల మధ్యలో ఉండి పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రజెంట్ వీరికి స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలే సహకరిస్తున్నారు. వారికి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ ఇతర నిత్యావసర సరుకులను కూడా వారే అందిస్తున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా కొన్ని ఎన్ఐఏ వద్ద ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇక అప్పటికే వీళ్ళు సిమ్ లేకుండానే ఫోన్లు ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. వీటిని ట్రేస్ చేయడం కష్టంగా కూడా మారుతున్నట్టు కూడా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. దాడులకు ముందే రెక్కి నిర్వహించారు. 3 ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ 3 ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే రెక్కి చేసినట్టు గుర్తించారు. కానీ మొదట ఈ బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపారు. తర్వాత మిగతా 2 ప్రాంతాలు ఎక్కడనేది కూడా తెలియాల్సింది. 3 ప్రాంతాలు మాత్రం రెక్కి నిర్వహించారు కాబట్టి ఒక ప్రాంతంలో కాల్పులు జరిపారు. తర్వాత వేరే ప్రాంతాలు కూడా వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే వారు ఇప్పుడంతా కూడా పరారీలో ఉన్నారు. వారంతా ఇప్పుడు ప్రజెంట్ పుల్వామాలోను, ఇటు కుప్వారా పరిసర ప్రాంతాల్లో, కాశ్మీర్లో తలదాచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సౌమ్య, అయితే శివ ఇప్పుడు మరి ఏదైతే అనుమానిస్తూ ఉన్నారో, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.